హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ అంటే సమ్మక్కని చేసుకుంటున్నాము. ఈ ముగ్గును చూసారా, మా పిల్లలు వచ్చాండ్రు, వాళ్ళు వేసిండ్రు. ఈరోజు ముగ్గులు మొత్తం రింపేసిండ్రు, గేట్ ముందట కూడా వేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు ఈ ముగ్గులు అయితే నాకు నచ్చినాయి. మీకు నచ్చినాయి లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే పొద్దున్నే స్నానం చేసి పూజ గది కడుగుతున్నా. చూడండి, దేవుని గది మంచి గద్దే ఉంది. పసుపు పెట్టి అన్ని రాసి బొట్లు పెడుతున్నా. చూడండి, చాలా పనులు ఉన్నాయి, త్వరగా చేసుకోవాలి. ఇక పిల్లలు హైదరాబాద్ ఉంటారు, వాళ్ళు వచ్చిండ్రు. చక్కగా పసుపు మొత్తం గద్దెకు రాసేసిన. పొద్దున లేచి ఇల్లంతా కడుక్కొని స్నానాలు ఇట్లా చేసి దేవుని గది శుభ్రం చేస్తున్నా. పసుపు మొత్తము రాసుకొని కుంకుమ బొట్లు పెడుతున్నా. చూడండి, నా పూజ అయితే అయిపోయింది. చూడండి, వనదేవతలైన ఈ తల్లులు సమ్మక్క సారక్క కోరిన కోరికలు తీరుస్తారు. ఆ తల్లులు దీవెనలు మీ పైన మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. అదే దేవతలకు మొక్కుకున్నా. ఇప్పుడైతే దేవతలకు కొబ్బరికాయ కొట్టి శాఖ వేయాలి. కళ్ళు శాఖ, బెల్లం శాఖ. అమ్మవార్లకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కోడిని కొయ్యాలి. మీరు కూడా వనదేవతలను భక్తితోని పూజించండి. మనస్ఫూర్తిగా కోరికలు కోరుకోండి. ఆ దేవతలు మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నా పూజ అయిపోయే లోపల మా పిల్లలంటే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు త్వరగా వంట చేయాలి.
చూడండి బగారా అయితే అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కర్రీ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నా. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారండి నేను కూడా ఎలా చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసినట్టు మీరు చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా చేస్తే. వంట అయితే పూర్తి అయిపోయింది. అందరికీ అన్నం వడ్డిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్.